రాక్షసులకి మనకి తేడా ఒకప్పుడు, ఇప్పుడు అందరూ ఒకటే. పూర్వకాలంలో కామ్యకర్మలు చేసేవాళ్ళట రాక్షసులు, కామ్యకర్మ కాకుండా అనుష్ఠానం చేసేవాళ్ళు మానవులు ఆ రోజుల్లో. ఇప్పుడు కామ్యకర్మలే ఎక్కువ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. బలాన్వాడు ముఖ్యమంత్రి కావాలంటే ఒక యజ్ఞం చేసేస్తారు. వామాచారంతో దక్షిణాచారం వదిలిపెట్టి వామాచారంతో ఆభిచారిక హోమాలు చేస్తారే, ఇది రాక్షసుల పద్ధతి. మన లంకానగరంలో ఏదైతే ఆభిచారిక హోమాలు చూస్తామో ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం. అవి ఎట్లా ఉంటాయంటే, ఆభిచారిక హోమాలు వామాచారాలు ఎట్లా ఉంటాయంటే అది వెంటనే ఫలిస్తాయి, కానీ తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే, 2 రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రుల పరిస్థితి చూడండి. వాళ్ళు వామాచారంతో యజ్ఞయాగాదులు చేసి ఆభిచారిక హోమాలు చేసి ఏదో పదవులు పొందారు. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారింది అంటే, ఎట్లాంటిదంటే మామూలుగా ఇదివరకు పక్షవాతం వస్తే స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు. స్టెరాయిడ్స్ ఉత్ప్రేరకాలు ఇచ్చి మనిషిలో ఉండేటువంటి నరాలన్నీ కూడా బాగా వచ్చేటట్టు తయారు చేస్తారు, తేజస్సు వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అది పనిచేయకుండా పోతాయి, అప్పుడు కాలు చేయబడిపోతుంది. అట్లాగే ఈ ఆభిచారికమైనటువంటి హోమాలు బాగా చేసేవాళ్ళు ఉన్నారట లంకానగరంలో. వీళ్ళందరూ కూడా భాష్య రచన చేసిన వాళ్ళు, భాష్య పారాయణ చేసేవాళ్ళు ఉన్నారట. ఏకాక్షాన్ ఏకకర్ణాంశ్చ చలదేక పయోధరాన్ కరాళ నగ్నవక్రాంశ్చ. ఈ లంకానగరంలో జీవులు కూడా అనేక రకాలు ఉన్నారట. ఒకడు ఒంటి నేత్రం, ఒకటే కన్నుట, కనిబొమ్మల మధ్యలో ఒక కన్ను ఉన్నవాడు ఉన్నట్ట, ఒకే చెవు ఉన్నవాడు ఉన్నట్ట. హృదయం కూడా ఒక భాగానికి చీలిపోయి ఉందిట, విషమమైనటువంటి అంగం, అంటే ఒక చెయ్యో కాలో లేకపోవడం. అట్లా వంకర ముఖము, కుటిలమైనటువంటి ముఖం, కరాళము, పెద్ద నోరు, కొండగుహ లాంటి నోరు, పెద్ద గుహ లాంటి నోరులు. అట్లా పరమ వికారమైన వాళ్ళు ఉన్నారు, మంచి అందమైన వాళ్ళు కూడా ఉన్నారు. నాతి స్థూలాన్ నాతి కృశాన్ నాతి దీర్ఘాస్త్రుచర. ఇంతేకాకుండా పెద్దగా లావుగా ఉన్నవాళ్ళు ఉన్నారట, సన్నగా ఉన్నవాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పొడుగుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వికారంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మరిగుజ్జులు ఉన్నారట. అంటే హనుమత్స్వామి సీతాన్వేషణ కోసం వెళుతూ ఆ నగరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మనుషుల్ని, జీవులందరినీ కూడా చూస్తున్నాడు. అద్భుతమైనటువంటి వ్యక్తులను చూస్తున్నట్ట. కొంతమందిని చూస్తే చాలా ప్రసన్నంగా ఉన్నారట, కొంతమంది అందంగా ఉన్నారట, కొంతమంది వికారంగా ఉన్నారట, కొంతమందిని చూస్తే భయం వేసేటట్టు, గుండె పగిలేటట్టుగా ఉన్నారట. ఇట్లా ఇక కొంతమంది ఏమో సదాచార సంపన్నులుగా కుండలాలు పెట్టుకొని మకర కుండలాలు, రుద్రాక్షమాలలు వేసుకొని ఉన్నారట. కొంతమంది ఎట్లా ఉన్నారట, పూలమాలలు, ఎర్రటి పూలమాలలు వేసుకొని ఉన్నారట, అంటే ఆభిచారిక హోమాలు చేస్తున్నవారు. ఆ తర్వాత కొంతమంది స్వర్గభోగాలను అనుభవిస్తున్నారట, హంసతోలికా తల్పల్లో చక్కగా ఆనందంగా ఉన్నారట. తతస్సమధ్యంగత మంచుమంతం జ్యోత్స్నావితానం ముహుర్దుమంతం దదర్శ దీర్ఘానుభావం విభానుమంతం గోష్ఠే వృషం మత్తం. ఇట్లా హనుమత్స్వామి ఆ లంకానగరంలో మొత్తం దర్శిస్తూ అన్ని భవనాలు చూస్తూ సీతాన్వేషణ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆకాశంలో చంద్రోదయం జరిగిందిట. ఈ చంద్రోదయ సమయాన్ని చాలా గొప్పగా వర్ణించారు. సుందరకాండ గొప్పది అని చెప్పడంలో ఉండేటువంటి కొన్ని ప్రమాణాల్లో అందమైనటువంటి కవిత్వం, అతి సౌందర్యం, భావ సౌందర్యం, భాషా సౌందర్యం, అలంకార సౌందర్యం ఉండేటువంటి శ్లోకాలతో రచించాడు. కారణం ఏంటంటే చంద్రోదయం అయింది, లంకానగరంలో చంద్రుడు ఉదయించాట. లోక కళ్యాణ కార్యమైనటువంటి శ్రీరామ కార్యనిర్వహణ, అంటే రామచంద్రమూర్తికి సీతాదేవి ఎక్కడుందో చెప్పడానికి అన్వేషించడానికి వచ్చినటువంటి పరమభక్తుడైనటువంటి హనుమత్స్వామి సీతాదేవిని వెతకడానికి వస్తే చాలా శ్రమ చేసి ఉన్నాడని చెప్పి ఆ చంద్రుడు ఏం చేస్తున్నట్ట, రామచంద్రుడు కదా, ఆయనలో ఏదైతే చల్లదనం ఉందో ఆ చల్లదనం అంతా కూడా అక్కడికి వచ్చి చేరిందట. ఎందుకంటే రామదూత ఇక్కడ సీతాన్వేషణ చేస్తున్నాడు, అలసిపోయి ఉన్నాడు, ఇతనికి హృదయం ఆహ్లాదం కలిగించాలని హనుమత్స్వామి అట్లా వెళుతుంటే చంద్రుడు ఉదయించాట. ఈ చంద్రుడు ఆకాశంలో ఎట్లా ఉన్నట్టంటే, మన పశుశాలలో అంటే దొడ్డిలో మనం ఆవులు కట్టేసేటట్టు దొడ్డి ఉంటుంది కదా, అందులో ఆవుల మంద ఉందిట, నల్ల ఆవుల మంద. దాని మధ్యలో తెల్లగా ఉండేటువంటి వృషభం, ఎద్దు ఎట్లా ఉంటుందో ఆ ఆకాశంలో చంద్రుడు అట్లా ఉన్నట్టు.